మేము దిగిన కాడ నుంచి మ్యాప్ మొత్తం తిరిగినా కానీ ఎక్కడా ఒక్కడు కూడా దొరకలేదు బ్రో. అటు తిరిగి ఇటు తిరిగి జోన్కి అయితే స్టార్ట్ అయ్యాం. అది వండి ఒకడైతే పడిపోయాడు. నాకు తెలిసి మీదైతే ఫుల్ స్క్వాడే ఉండవచ్చు. ఒకడు అయిపోయాడు. అరే మీరు కొట్టే తందుకు ఆడుతున్నారా, కొట్టించుకునే తందుకు ఆడుతున్నారా నాకు తెలియదు. మనం చూసి చేసుకుంటారా బాబు. ఒక్క నేసేసాం. అండ్ అబ్బా వీడెవడో లాంగ్ నుంచి వేస్తున్నాడు బ్రో. వీడు కూడా అయిపోయారా, ఎందుకురా మీరు. మన వాళ్ళు అయితే అందరు అయిపోయారు. ఇక వీళ్ళ కోసం ఒక వెండింగ్ మిషన్ ఎత్తుకాలి. ఆ లోపు అయితే ఈ బ్రిడ్జ్ కిందోడు ఓపెన్కి అయితే వచ్చాడు. వీడిని వేసేద్దాం. అయినా కానీ ఇవ్వరా. అటో ఇటో తంతాలు పడి వీడిని అయితే లేపేసాం. ఇక రివైవ్ ఒక్కటే పోవాలి, అదే ఆప్షన్. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి వెనక్కి తిరిగి చూడకుండా అయితే వెళ్ళిపోతున్నా. మరి ఎక్కడికి వెళ్తానా, మధ్యలో కూడా ఎత్తాడో చూద్దాం మరి. ఓకే, వెండింగ్ మిషన్కి అయితే చేరుకున్నాం. మన వాళ్ళకి రివైవ్ అయితే ఇచ్చేసాం. చలో ఇక మనం రష్కి వెళ్ళి అయితే కొడదాం, ట్రై చేద్దాం. అక్కడ నుంచి ఒడ్డెక్కి అనేది ఇక్కడైతే కనిపించారు. ఒకళ్ళు వెహికల్ అయితే ఎక్కారు, ఒకళ్ళని వేస్తాం. ఈ అమ్మాయి డ్రైవ్ చేస్తున్నట్టుంది బ్రో. ఇక్కడికనే చుట్టూ తిరుగుతూ వస్తుంది. ఓడిన అమ్మాయి నన్ను గుద్దెలా ఉంది బ్రో. ఏ గుద్దకే నాకు ఇంకేం ముచ్చట తిరగలేదు. ఈ అమ్మ నన్నే గుద్దేస్తాను, సావే. అక్కడ నుంచి వెహికల్ తీసేనా లేదో ఆఫర్ ఇచ్చినట్టు ఇంకో పాప అయితే దిగింది. దీన్ని కూడా వేసేద్దాం. అమ్మాయి అయిపోయింది బ్రో. మనం రోడ్కి అయితే స్టార్ట్ అవుతాం. అక్కడ నుంచి అయితే ఎక్కడ ఆగకుండా ఈ పీక్ బైక్ ఉన్న కొండలా ఉన్న బండ కాడికి అయితే వచ్చాగా. ఇక్కడ ఎన్నో టీమ్స్కి ఫైట్ అయితే జరుగుతుంది. నేను కూడా ఒక వేసేసా. ఇంకోటి రివైవ్ ఇస్తున్నాడు మా, అదే నా బాధ. నేను రష్కి అయితే వెళ్ళా, ఒకడు కిల్ చోట్ చేస్తాడు. అబ్బాని అమ్మ ఈడేవాడు బ్రో, సంధి నుంచి వేస్తున్నాడు. అయ్యో పాప బ్రో. ఇది కూడా మనమైతే నేరుగా రష్కి పోదాం. దీని మీదికి నాకు తెలిసి దీన్ని ఒకదాన్ని వేస్తే టీం వైపౌట్ అనుకుంటాం మామ. ఇప్పుడైతే మీదికి అయితే వెళ్దాం. ఏం కనెక్ట్ కావట్లా. అండ్ ఇప్పుడు వెళ్తే ఓడినా మా మనోళ్ళు వేస్తారు మామ.